భగవంతుడు ఎంత గొప్పవాడో ఆయనను త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆయనే లోకంగా బతికిన భక్తులు కూడా అంతే గొప్పవారు. రామభక్తుడు ఆంజనేయ స్వామి గురించి మనకందరికీ తెలుసు. అలాగే ఆ శ్రీనివాసుడి భక్తుడు హాతీరాం బావాజీ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. భగవంతుడి గురించి భక్తుడి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మధురంగానే ఉంటుంది. అందుకే మరోసారి వారిని గుర్తు చేసుకుందాం. ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హాతీరాం బావాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి ఆ తిరుమలేశుని చూడగానే ఆయన నిత్యం కొలిచే ఆ శ్రీరాముడే కనిపించాడు. తన గమ్యస్థానం అదే అని నిశ్చయించుకుని అక్కడే ఆగిపోయి ప్రతి నిత్యం ఆ ఏడుకొండల స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఆలయానికి సమీపంలోనే మఠాన్ని నిర్మించుకున్నారు. ఆలయానికి 3 పూటలా వెళ్లి స్వామివారిని కనులారా దర్శించుకునేవారు. ఆయన కనులు తెరిచినప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఆయన మనసంతా ఆ శ్రీనివాసుడు నిండిపోయాడు. బావాజీ భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనతో ప్రతినిత్యం పాచికలాడుతూ ఉండేవారు. వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడే విషయం అందరూ కట్టుకథగా భావించారు. ఎవరూ నమ్మేవారు కాదు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథగా నిరూపించాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఒక రాత్రి మొత్తంలో తినాలని శాసించాడు. నిజానికి నవాబు నోటి నుంచి వచ్చిన ఆ మాట ఆ సర్వాంతర్యామిదే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి విశిష్ట భక్తుడి అసమానమైన భక్తి ప్రపంచానికి విదితం కావాలి కదా. బావాజీ ఏమీ చెక్కు చెదరలేదు. కారాగారంలో కూర్చున్నాడు. గదంతా చెరుకుగళ్ళు వేశారు. తాళం పెట్టి వెళ్ళిపోయాడు. బావాజీ కళ్ళు మూసుకుని వెంకటేశ్వర గోవింద నీదేనయ్యా ఈ భారం అనుకున్నాడు. కొన్ని క్షణికాలలో ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగు గింకీరాలు బయట ఉన్న కాపలా భటులకు వినిపించాయి. వారు అక్కడికి వస్తున్నంతలో బయటకు వెళ్లిపోతున్న ఏనుగు కనిపించింది. ఆ గది దగ్గరికి వెళ్లి చూడగా ఒక్క చెరుకు గడ కూడా అక్కడ లేదు. అప్పటి నుండి ఆయన తిరుపతికి, తిరుమలకి ప్రధాన అధికారిగా నియమింపబడి ఆయన జీవితం మొత్తం శ్రీవారి సేవలో తరించారు. ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హాతీ అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని బావాజీకి అప్పటి నుంచి హాతీరాం బావాజీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఆలయానికి సమీపంలోనే ఉండే ఈ మఠాన్ని దర్శించని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. అక్కడ స్వామివారు ఆడిన పాచికలను కూడా భద్రపరిచారు. వాటిని మనం చూడవచ్చు.